డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడలో వైకాపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాజీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న ఆరోపణలు, వస్తున్న అవకతవకలపై స్వతంత్ర సంస్థ అయిన సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చిన మేరకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్, వంగగీత, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము ఆడియోలు విన్నాం, ఛానల్స్లో చూసాం. 15 లక్షలకి ఉద్యోగానికి బేరం ఆడుతున్న వ్యవహారం స్వయంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాం. ఎందుకు చర్యలు తీసుకోలేదు అని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అర్హతలు కలిగి పోస్టులకు సంబంధించి పరీక్ష రాయడం తప్పనిసరి కదా. అలాంటప్పుడు ఏ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కోటాని ఎలా ఇస్తారు? ముందు సడలింపుగా ఒక జీవో ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మీకు కావాల్సిన వాళ్ళందరినీ లోపలికి తీసుకున్న తర్వాత ఆ జీవోని మార్పు చేసిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది. ఎందుకు దీని మీద మీరు నోరు మెదపట్లేదని అడుగుతున్నాం. మొదటి ఇచ్చిన జీవో సరే ఇది అనుకుంటే అది రద్దు చేసి మళ్ళీ తర్వాత ఇంకొక జీవోని ఎందుకు తీసుకొచ్చారు? ఇది అక్రమమా కాదా అని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత ప్రశ్నిస్తున్నారు. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే, ఎవరూ ప్రశ్నించకపోతే మీ అరాచకాలకి అంతుండదు, మీ అక్రమాలకి హద్దు పొద్దు లేకుండా పోతుంది. కాబట్టే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఇవాళ క్రీడా సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేతిలో ఉన్నాయి. గతంలో ఎప్పుడూ లేదు ఈ రకమైన వాతావరణం. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆమదాల వలస ఎమ్మెల్యే గారు, టీడీపీకి చెందిన కోన రవికుమార్ ఉంటారు. జూడో అసోసియేషన్కి అధ్యక్షుడిగా సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి తోడలుడు విశాఖపట్నం ఎంపీ గారు భరత్ గారు ఉంటారు. జూడో నుంచి 39 మంది, సాఫ్ట్ బాల్ నుంచి 38 మంది స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇవ్వడం, వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేయడం జరిగినాయి. మేము అడుగుతున్నాం, వీళ్ళ ప్రతిభ ఎవడు చూశాడు? ఎప్పుడన్నా వీళ్ళ పేర్లు మేము ఏదన్నా జూడో క్రీడాకారుడిగానో లేకపోతే ఒక పెద్ద స్పోర్ట్స్ మెన్ గానో ఒక్కసారి ఏ పత్రికలోని మేము చూడలేదే గెలిచినట్టుగా, ఏదో విజయాలు సాధించినట్టు మేము ఎక్కడ ఏ ఛానల్లోనే వినలేదే. మరి వీళ్ళందరూ ఎలా అర్హత సాధించారని అడుగుతున్నాం. ఓకే, ఈయన జూడోలో చాలా నిష్ణాతుడు అనుకుందాం, కనీసం ఆయనకి అక్షరాలు వచ్చో లేదో అన్న మీరు పరీక్షించాలి కదా, పరీక్ష పెట్టి. లేదు, ఆయన జూడోలో కాదు సాఫ్ట్ బాల్లో చాలా పెద్ద క్రీడాకారుడు, ఓకే, కనీసం ఆయన తెలుగైనా సరిగా రాయగలుగుతాడో లేదో అన్న మీరు చూడాలి కదా. ఏదీ లేకుండా, పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసి మేము చాలా గొప్పగా చేశామని చెప్తారు. ఆ లోకేష్ గారు ఒకరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి చేరువకు వచ్చి ఆయన ఏం చెప్పాడు? నేను 200 మీటర్ల దూరంలో ఉన్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, చర్చకు వస్తారా అని అడిగాడు. నాతో సైతం అందరూ రియాక్ట్ అయ్యాం. బాబు, మేము చర్చకి రెడీ, డేట్ మీరు చెప్తారా మేము చెప్పాలా, టైం మీరు చెప్తారా మేము చెప్పాలా, ప్లేస్ మీరు చెప్తారా మేము చెప్పాలా, దగాపడ్డ నిరుద్యోగ అభ్యర్థులు అందరితో కలిసి వస్తామని చెప్పాం. ఇవాళ వరకు రెస్పాన్స్ లేదు. ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని మళ్ళీ వాళ్ళ సొంత బాకా పత్రికలో రాస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు నీకు సమూజ్జియా? ఆయన స్థాయి ఏంటి? ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్. మీ స్థాయి ఏంటి? మీరు చీఫ్ మినిస్టర్ గారి కుమారుడు, మంత్రి, ఇంతే కదా. మరి నారా లోకేష్ గారి స్థాయికి రావాలంటే మా దగ్గర ఉన్న మాజీ మంత్రులు, లేకపోతే మా దగ్గర ఉన్న మాజీ శాసనసభ్యులు, లేదంటే ఇంకా మీరు కోరుకున్న ఎవరైనా సరే ఎమ్మెల్సీలో ఇంకా నాయకులు వస్తారు. అంత తప్పించి మీరు జగన్ గారిని రమ్మనండి, జగన్ గారు వస్తారు, మీ నాన్నగారిని రమ్మనండి, జగన్ గారు డిస్కషన్కి వస్తారు, మీ నాన్నగారు వస్తారా, సీఎం గారు? ఎందుకు ఇవన్నీ తప్పించుకు తిరిగే కార్యక్రమాలు? మేము డైరెక్ట్గా అడుగుతున్నాం, ఇందులో అక్రమాలు జరిగినాయి, మీరు నిజంగా అక్రమాలు జరగలేదు అనుకున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయించి ఆ నివేదికని బయట పెట్టండి, ఆ నివేదికని ప్రజల ముందు ఉంచండి, ప్రజలకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ప్రభుత్వం తరపున వివరణ ఇవ్వరు, ఒక మంత్రి గారు వివరణ ఇవ్వరు, ఒక ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వరు. ఎవరు ఇస్తారు వివరణ అంటే ఐఏఎస్ అధికారులు ఇప్పిస్తారు. ఏంటి దీంట్లో రహస్యం అని అడుగుతున్నాం మేము. ఇదే కాకుండా వాస్తవాలు ఒప్పుకోకుండా వీళ్ళ నియామకాలతో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన వాస్తవాలు ఒప్పుకోకుండా దబాయింపు సెక్షనే తప్పించి బాధ్యత వహించాల్సిన అవసరం లేదా?
ఇవాళ ఢిల్లీలో ఏం జరిగిందో చూశారు కదా. ప్రజలు ఉద్యమించే పరిస్థితులు వస్తున్నాయి మీ తప్పుల మీద, మీరు చేసే అక్రమాల మీద ప్రజలు నిలదీసే రోజులు వచ్చినాయని మర్చిపోవద్దు. అందుకే మేము చెప్తున్నాం, మీరు నిజంగా సచ్చీలు అనుకుంటే, మీకు ఏ తప్పు జరగలేదని అనుకుంటే సిబిఐ విచారణ జరిపి ఈలోగా రాజీనామా చేసి సిబిఐలో క్లీన్ చిట్ వచ్చిందనుకోండి, మళ్ళీ మీరు మంత్రిగా రండి, ఎవరికి అభ్యంతరం లేదు. వాళ్ళు సిబిఐకి ఎందుకు ఇవ్వరు? ఏంటి మీ భయం? మేము అడుగుతున్నాం చెప్పని. అంటే మీరు కేవలం మీ సొంత మనుషులకో లేకపోతే జరిగిన తప్పులకో అన్నింటినీ కప్పుపుచ్చుకోవడం కోసం, మీ సొంత మనుషులకు ఉద్యోగాలు ఇచ్చిన వ్యవహారాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం ఈ రకమైన కథలు కార్యక్రమాలు చేస్తున్నారని మేము చెప్తున్నాం. ఒకే ఒక నోటిఫికేషన్లో డిఎస్సీల ద్వారానే, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారానే 1,38,000 సచివాలయ ఉద్యోగుల్ని సింగిల్ స్ట్రోక్లో, ఒక చిన్న ఎక్కడా కూడా ఎలాంటి అవకతవకలకు కానీ అవినీతికి కానీ ఆస్కారం లేకుండా, ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఆ రోజు నియామకాలు చేశారు. ఇవాళ మీరు ఎందుకు చేయలేకపోయారు? 16,000 పోస్టులు డిఎస్సీ అని చెప్పి మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇది మీ వైఫల్యం కాదా? తెల్లారి లేస్తే ఒక ప్రచారం తప్ప ఇంకా మీకు ఏదైనా బాధ్యత ఉందా అని అడుగుతున్నాం మేము. అందుకే మేము చాలా గట్టిగా చెప్తున్నాం, మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఈ రాష్ట్రంలో ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిందే. ఎన్నికల ముందు హామీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము చేసేది ఏమీ లేదని చేతులు ఎత్తేస్తే కుదరదు. 3,39,000 కోట్లు ఇప్పుడు తెచ్చిన అప్పు. ఇంకా ఈ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళు ఎంత అప్పు తెస్తావో మా తల్ల మీద మీకు తెలీదు, మాకు తెలీదు. ఎవడన్నా అప్పిచ్చేవాడు దొరికితే చాలు. రోజుకి యావరేజ్న 492 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్ర ప్రజల తలల మీద తాకట్టు పెట్టి, ఎందుకంటే అప్పు మనమే తీర్చాలి. 492 కోట్లు పర్ డే అప్పు చేస్తున్నాడు ఆయన. మరి చేసినప్పుడు మీరు ఈ హామీలన్నీ నెరవేర్చాలి కదా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే మన జాయింట్ కలెక్టర్ గారు తేజ్ భరత్ గారు వారికి విజ్ఞాపన పత్రం ఇచ్చాము. ఇది రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం. అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు ఈరోజు ముఖ్య నాయకులందరూ వెళ్ళి